నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈరోజు రెవెన్యూ శాఖ మంత్రులు, రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారు ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన ఏంటంటే సమగ్ర భూ సర్వే. దీని అర్థం ఏంటి? ఇదే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి కారణమే ఈ సమగ్ర భూ సర్వే. దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అసత్య ప్రచారం చేశారు. దీనివల్ల నష్టమని, ప్రమాదమని, మీ యొక్క భూములన్నీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ అధికారంలోకి వస్తే అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ భూములన్నీ తీసేసుకుంటాడని ప్రచారం చేశారు. పాపం అమాయక ప్రజల నిజమేనేమో, అసలు ఎప్పుడూ చేయనటువంటిది మన భూములు ఎందుకు సర్వే చేస్తున్నారు, ఎందుకు రికార్డులు ఎక్కిస్తున్నారు, దీని వెనకైనా పెద్ద కుట్ర ఉందేమో, అది చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టి మనకి మేలు చేస్తున్నారని అందరూ భావించారు, నమ్మి అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఓట్లు వేశారు. తత్ఫలితంగా 164 సీట్లు ఎన్డీఏ కూటమికి, 11 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినాయి. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామన్నారు. అన్న మాట ప్రకారంగానే రద్దు చేశారు. మరి ఇప్పుడు ఏమన్నారు? రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు భూ సమగ్ర సర్వే. దాని అర్థం ఏంటి? అసలు ల్యాండ్ టైటిలింగ్ ఎందుకు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తీసుకొచ్చారు? భూ సమస్యలు ఉన్నాయి, భూ కొట్లాట్లు ఉన్నాయి, వాటిని పరిష్కరించడం కోసమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఎందుకంటే మన రాష్ట్రానికి పరిశ్రమలు రావాలంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉండాలి. దీనికి ఏంటి సంబంధం అనుకుంటున్నారు? ఒక కంపెనీ మన ఆంధ్రప్రదేశ్లో ఫ్యాక్టరీ పెట్టాలని వచ్చి కొంత భూమిని కొన్న తర్వాత ఆ భూమికి సంబంధించిన వాళ్ళు ఈ భూమి మాది అని కోర్టులో కేసులు వేసి ఆపేస్తున్నారు. ఫ్యాక్టరీ పెట్టడానికి ఆలస్యం అయిపోతుంది కోర్టు తీర్పు వచ్చే వరకు. అందువల్ల ఫ్యాక్టరీ పెట్టడానికి ఎవరూ ముందుకు రావట్లేదు, ప్రభుత్వం భూములు ఇస్తే తప్ప. అటువంటి సమస్యలు లేకుండా ఉండటానికి ఎవరైనా భూమి ఎక్కడైనా కొనుక్కోవచ్చు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూమిని కొన్నట్లయితే ఆ భూమికి క్లియర్ టైటిల్ ఉన్నట్టు. బ్యాంకులు కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంటే భూమి మీద బ్యాంకులో తనఖా పెట్టి లోన్ తెచ్చుకోవడానికి, భూమిని కొన్నప్పుడు దాని మీద పెట్టి లోన్ తెచ్చుకోవడానికి చాలా ఈజీ అయిపోతుంది. అసలు కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం మన తరపున ఫైట్ చేస్తుంది దానికి ఏదైనా ప్రాబ్లం వస్తే. అంత మంచి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అసత్య ప్రచారం చేసి ప్రభుత్వం మారిపోయింది. లాభం పొందారు ఎన్డీఏ కూటమి. అనుకున్న ప్రకారమే అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసేసారు. రద్దు చేసేటప్పుడు భూ సమగ్ర సర్వే పథకం పేరు మార్చారు అంతే. అది ఇంగ్లీష్, తెలుగు, అంతకు మించి చేసింది ఏం లేదు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలనకు పేర్లు మార్చడం తప్ప వీళ్ళు కొత్తగా ప్రభుత్వ విధానాలని ప్రకటించేటువంటి ఆలోచన లేని ప్రభుత్వము ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని ఇప్పుడు తెలుస్తుంది. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు మరి భూ సమగ్ర సర్వే చేస్తున్నారు. ఇది చేయకపోతే మళ్ళీ ప్రమాదం ఉంది. ఏంటా నష్టం అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రత్యేక నిధులు ఆగిపోతాయి. ఆ ప్రత్యేక నిధులు రావాలి అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని అమలు చేయాలి. కానీ మరి ప్రజలకు అసత్యం చెప్పినట్టు ప్రజలకు తెలిసిపోద్ది కదా, ఇది అసత్యము, ఇది మంచి చట్టము అనే భావన మళ్ళీ ప్రజలకు వస్తే ప్రమాదం. కాబట్టి అది మంచి చట్టం కాదని ప్రచారం చేశాం కదా, అందువల్ల ఆ చట్టాన్ని రద్దు చేశారు. మరి ఆ చట్టము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం అమలులో లేకపోతే, ఇంప్లిమెంట్ చేయకపోతే కేంద్రం నుంచి నిధులు రాకపోతే మళ్ళీ కష్టం. మరి ఏం చేయాలి ఇప్పుడు? అందుకని దానికి ప్రత్యామ్నాయంగా పథకాన్ని అమలు చేయాలి. ప్రజలు చెప్పినట్టుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయాలి. అది రద్దు చేశారు. ఈ సమగ్ర భూ సర్వే చట్టం అని ఒకటి తీసుకొచ్చారు. రెవెన్యూ మంత్రి వర్యులు అనగాని సత్యప్రసాద్ గారు ప్రకటించారు. చూడండి, మరి ఇంకేముంది? పథకం పేరు మార్పే, అమ్మఒడి బదులు తల్లి వందనం, ఈ పథకాల పేరు మార్పే తప్ప
కొత్త పథకాలు ఉండవు, కొత్త పరిపాలన ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలనే మళ్ళీ మీరు ఆంధ్ర ప్రజలంతా చూస్తారు. పేర్లు పథకాల మార్పు తప్ప కొత్తదనం ఏముండదు. దీనికి ఒక సామెత ఉంది మన తెలుగులో, కొత్త సీసాలో పాత సారా. అంతకు మించి వీళ్ళు చేసేది ఏముండదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి పరిపాలన ఇచ్చారు. ఆయన పరిపాలనలో అనేక సంస్కరణలను తీసుకొచ్చాడు. ఆ సంస్కరణల యొక్క ఫలితాన్ని మీరు గుర్తించలేకపోయారు. ఆ మంచి పరిపాలన మీరు అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగిందా, లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన మంచిని కూడా పూర్తిగా ప్రజలకు వివరించలేకపోయింది. అందుకు కారణం జగన్మోహన్ రెడ్డి గారే కారణం. ఇంకెవరైనా తిట్టాల్సిన అవసరం లేదు. ఆయన ప్రతి ఫ్యాక్టరీని ఓపెన్ చేసినప్పుడు బహిరంగంగా వచ్చి ఓపెన్ చేసి రిబ్బన్ కటింగ్ చేసినట్లయితే ప్రజలకు అరే ఇన్ని కంపెనీలు వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేశారని తెలిసేది, ఇంత డెవలప్మెంట్ చేశారని తెలిసేది. ఆయన ఆఫీసులో కూర్చున్నాడు, తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని బటన్లు నొక్కున్నారు, బటన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఫలితం ఎలాగుంది. అదే చంద్రబాబు నాయుడు గారు చూడండి ఎంత అడావుడి చేస్తున్నారు. వృద్ధాప్య పెన్షను లాస్ట్ మంత్ అడావుడి చేసి ఆయనే స్వయంగా ఇచ్చారు. ఎంత ప్రచారం, కావలసినంత ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆగస్టు రాగానే మళ్ళీ ప్రచారం. మరి జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారా? చేయలేదు కాబట్టి ప్రజలకు తెలియలేదు. చేసినది చాలా ఎక్కువ, చెప్పుకున్నది చాలా తక్కువ, అందుకే ఫలితం ఓటమి. ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేసేది చాలా తక్కువ, ప్రచారం చేసుకునేది చాలా ఎక్కువ. కనీసం పోలవరం ప్రాజెక్టుని ఎంత కట్టామో చెప్పుకోలేనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. అందుకే అట్లా అయిపోయింది. మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు, ఎవరైనా తీసుకొచ్చారు? ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి ఉన్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా చరిత్రలో? ఎవరు లేరు. అది జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా చెప్పుకోలేకపోయారు. మరి వాడల రేవులు తీసుకుకట్టారు. అన్ని వాడల రేవులు ఒకేసారి నిర్మాణం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. అన్ని మంచి పనులు చేసిన, అంత డెవలప్మెంట్ చేసిన చెప్పుకోలేనటువంటి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారిది. అదే చంద్రబాబు నాయుడు గారు చిన్న చిన్న విషయాలను కూడా పెద్ద విషయాలుగా బ్రహ్మాండంగా ప్రచారం చేసుకుంటారు. అంతేందుకు చూడండి, అమరావతికి వచ్చింది 15,000 కోట్లు, అది అప్పు. దాన్ని కూడా బ్రహ్మాండంగా పండగ చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం మనకి అమరావతి రాజధానిని నిర్మించుకోమని 15,000 కోట్లు ఇస్తుంది అని, దాన్ని కూడా అంత ప్రచారం చేసుకున్నారు. అది వారికున్న తెలివి, వారికున్న బలము. అది జగన్మోహన్ రెడ్డి గారి బలహీనత, ప్రచారం చేసుకోలేకపోవడము బలహీనత. అందువల్లే ఎంత మంచి చేశామన్నది కాదు, ప్రజలకి ఎంత చెప్పుకున్నామన్న దాని మీదే ప్రభుత్వాలు ఆధారపడి ఉంటాయని ఇప్పుడైనా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుసుకోవాలి. ప్రజల వద్దకు పరిపాలన తీసుకొచ్చినటువంటి సంస్కరణ ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారిది. అది కూడా నెగిటివ్ అయిపోయింది. మీరు కష్టం లేకుండా ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా మీ ఇంటి దగ్గర ఉండి మీరు మీ సమస్యలు, మీ బాధలు చెప్పుకుంటే ప్రభుత్వము పరిష్కరించేటువంటి స్థితి నుంచి ప్రభుత్వ అధికారుల చుట్టూరు, ప్రభుత్వ పార్టీ నాయకుల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఏది కోరుకుంటున్నారు ప్రజలు? నాయకుల చుట్టూరు తిరిగి నాయకుల యొక్క మెప్పును పొందితేనే మీకు పథకాలు వస్తాయి, ఫలితాలు వస్తాయి, లేకపోతే రావు. అటువంటి పరిస్థితిని కోరుకుంటారా? ప్రభుత్వమే మన ఇంటికి వచ్చి మనకు సేవ చేసేటువంటి విధానాన్ని కోరుకుంటారా? ఆంధ్ర ప్రజలే నిర్ణయించుకోవాలి. ఏది మంచో ఏది చెడో ఆంధ్ర ప్రజలు నిర్ణయించుకోవాలి. ఎప్పుడైనా మంచిని మంచి చెప్దాం, చెడుని చెడని చెప్దాం. ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే మన విధానం. కాబట్టి మరిన్ని విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.